ఆ రోజు ఎలాలో ఇంకా విండోసే యాక్టివేట్ కాలేదు. ఇది కూలర్ మాస్టర్ వాళ్ళది రేసింగ్ సిమ్యులేటర్ F1 2022 ఆడిన నేను. ఇవి యానిమే యాక్షన్ ఫిగర్స్ చూడండి, నాకైతే మస్తు నచ్చినాయి. ఈ డే మొత్తం యానిమే ఫ్యాన్స్దే అనిపించింది. కాస్ప్లేస్కి వీళ్ళ డెడికేషన్ చూస్తే కొంతమందితో నేను ఫొటోస్ కూడా దిగిన. బిగ్గెస్ట్ వ్యాలరెంట్ ఈవెంట్ ఇది. వీళ్ళు సేజ్ ఇంకా రెనాలా కాస్ప్లే వేసుకొని వచ్చిర్రు. ఇది HTC Vive VR గేమ్ ఆడిన. ఇది కూలర్ మాస్టర్ వాళ్ళది రేసింగ్ సిమ్యులేటర్. మేము చాలా ఎర్లీగా వెళ్ళినాము, ఇంకెవరు ఏం సెటప్ చేయలేదు. కొంతమంది అయితే ఆఫ్టర్నూన్ 1:30 దాకా కూడా అసలు సెటపే స్టార్ట్ చేయలేదు. ఈ అన్న గేమ్ సెటప్ చేద్దామంటే విండోస్ అప్డేట్ అయితేనే ఉంది, ఇంకా సెటప్ కాలే కదా అని బయటకు వచ్చేసినాము. వాట్సాప్ గైస్, కామికాన్ హైదరాబాద్ 2024కి వచ్చిన. ఇది ROG Zephyrus Duo 16 ల్యాప్టాప్. దీనిలో 4K గేమింగ్ నడుస్తుంది. ఇదేమో Xbox Elite కంట్రోల్ లాగా అనిపించింది, కానీ వెనకనేమో పవర్ ఏ అని రాసి ఉంది. కొంచెం డౌట్ ఉంది. ఈ గేమ్ క్వాడ్ హెచ్డీలో నడుస్తుంది. మోర్ దాన్ 60 FPS వచ్చింది నాకు. గైస్, ఇది HP Victus. దీనిలో అల్టిమేట్ సెట్టింగ్స్ ప్రీసెట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అల్ట్రా ఉంది సెట్టింగ్స్. గేమ్ మాత్రం 1080pలో నడుస్తుంది. డిస్ప్లే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మోర్ దాన్ 100 FPS వచ్చింది నాకు గేమ్. ఇది Lenovo Legion. దీనిలో God of War వస్తుంది. Forza Horizon 5 ఆడుతున్నా ఈ సిమ్యులేటర్లో. ఈ టవర్ చూడండి, దీని కాస్ట్ 2,20,000 అంట, కానీ దీనిలో ఉన్న గ్రాఫిక్స్ కార్డే ₹1,00,000 ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పినా కదా ఇది బిగ్గెస్ట్ వ్యాలరెంట్ ఈవెంట్ అని. ఇక్కడ అందరు వ్యాలరెంట్ ఆడుతారు. మెయిన్ స్టేజ్ పైన ఛాంపియన్షిప్ నడుస్తుంది. అందరు కంప్యూటర్స్లో వ్యాలరెంట్ ఆడుకుంటా కనిపిస్తే ఈ ఒక్క ఆయన మాత్రం జెన్షన్ ఇంపాక్ట్ ఆడుతుండు. ఆ రోజు అలా ఇది నా ఫస్ట్ హ్యాండ్స్ ఆను. ఎప్పటి నుండో వెయిటింగ్ ఒక హ్యాండ్ హెల్డ్ కన్సోల్ యూజ్ చేయాలని. మస్తు అనిపించింది యూజ్ చేస్తుండే, కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఒక్క గేమ్ కూడా లోడ్ చేయలేదు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కొత్త ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేసారు. ఇది OnePlus 12 ఓపెనింగ్ యానిమేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ షూస్ల కంప్యూటర్ని చూడండి ఎంత బాగా అసెంబుల్ చేసిరో. PSY ఆడదామని వచ్చినాము. ఇది గ్రాండ్ టూరిసిమో 7. ఫస్ట్ నేను డ్యూయల్ సెన్స్ తీసుకొని ఆస్ట్రో ప్లే రూమ్ ఓపెన్ చేసిన. సెటప్ నాకు మస్తు ఇష్టము. డ్యూయల్ సెన్స్ లో ఉన్న హ్యాప్టింగ్స్ అన్ని డెమో చూపిస్తారు కదా, అయితే వాళ్ళు వచ్చి మళ్ళీ Ratchet & Clank ఓపెన్ చేసి ఇచ్చిర్రు. ఇది HTC Vive VR గేమ్ ఆడదామని ట్రై చేసిన, కానీ నాకు అసలు రాలేదు. నాకు గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి VR పెట్టుకోగానే మొత్తం మ్యాగ్నిఫికేషన్ అయింది, అసలు గేమే కనిపించలేదు. తర్వాత గ్లాసెస్ తీసేసి ట్రై చేసిన, కొంచెం ఓకే అనిపించింది. Where the goodies are waiting for you, and my trivia question.